ఈరోజు చాలా మందిలో షుగర్ కంప్లైంట్ అన్నది బాగా పెరుగుతుంది. దేనివల్ల అన్నదే చూసుకుంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఒకప్పుడు కోటీశ్వరులకే బాగా షుగర్ అన్నది ఎక్కడో ఒక చోట వచ్చేది. ఈరోజు సామాన్యులకు కూడా షుగర్ అన్నది ప్రతి ఒక్కరికి రావడానికి కారణం మన లోపల ఆ ఇన్సులిన్ రెసిస్టెన్సీ అన్నది హెచ్చుతగ్గులు అవడం, లేదంటే మనం తినే ఆహారానికి దానికి సరిపడగా లేకపోవడం వల్ల. ఇది చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ రాగానే కంగారులో అలోపతిలోకి వెళ్ళి అలోపతిలో మెడిసిన్ని ఆ డోసులను పెంచుకుని ఏ రోజుకి ఆ రోజు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ పర్మనెంట్గా తగ్గడానికి అన్నది ఎవరన్నా ట్రై చేస్తున్నారా? ఇది ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎవరైతే షుగర్కి మందులు వాడుతున్నారో వాళ్ళు. ఎందుకంటే నేను నేచురోపతిలో చాలామంది షుగర్ పేషెంట్లు హైకి అంటే మీకు బాగా అంటే 300 నుంచి 500 600 700కి వెళ్ళిపోయిన వాళ్ళకి నార్మల్గా ఇంకా అక్కడ ఇంగ్లీష్ మెడిసిన్లో డోసులు కూడా మెట్ఫామ్ అన్నది 1000 2000 అలా వాడేసి లాస్ట్లో ఇంకా తగ్గక లాస్ట్ ఛాన్స్లో మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ టైంలో షుగర్ని మళ్ళీ నార్మల్గా తీసుకొస్తున్నామంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది న్యాచురోపతిలో మీకు తెలియాలి. అది ఎవరికి వాళ్ళు షుగర్ పేషెంట్లకి తెలుసుకుంటేనే అది మీకంటూ మీరు తగ్గించుకోవడానికి 3 to 6 months మ్యాక్సిమం 3 monthsలోనే ఇంకా తొందరగానే కంట్రోల్ తీసుకొస్తున్నాం. కానీ 3 to 6 months అన్నది పీరియడ్. అంటే ఏదన్నా ఆర్గాన్ లోపల అంటే ప్యాంక్రస్ నుంచే కదా మనకి వర్కింగ్ అంతా జరిగేది. దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ దాని నుంచి ఇన్సులిన్ నార్మల్గా మనం తినే ఆహారాన్ని బట్టి బ్యాలెన్స్ చేయడానికి మినిమం టైం అన్నది నేను చెప్తుంది. ఈ విధంగా ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి న్యాచురోపతిలో. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇది సక్సెస్ఫుల్గా షుగర్ మెడిసిన్ లేకుండా మళ్ళీ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మీరు ఏవైతే బ్రేక్ చేశారో అవన్నీ తినే విధంగా మళ్ళీ యాక్సిటీస్గా మీ శరీరంలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్గా వచ్చే విధంగా మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇది అందరికీ తెలియాలని ఈ వీడియో ద్వారా నేను ఇంకా ఎక్కువ మంది తెలియడానికి చేస్తున్నాను. థ్యాంక్ యూ.